ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు మంచి తేనె గురించి తెలుసుకున్నాం. తేనెలలో పలు రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం ఇది పెద్దీగల తేనె మన దగ్గర ఉన్నదైతే, మరి ఈ తేనె గొప్పతనము, తేనె ఎందులో ఉపయోగించుకోవచ్చు, ప్రతి దానిలో ఉపయోగించుకునేది తేనె. చాలా వరకు దీనిపైన వైద్యాలు ఉన్నాయి, దీనిపై పూజలు ఉన్నాయి. పంచామృతాలలో తేనె కూడా ఒకటి. అందులో ఇప్పుడు నెయ్యి ఉన్నది, ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ మనము తేనె వచ్చేసి రెండు రకములుగా మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఇది వచ్చేసి ప్యూర్ కంపెనీ తేనె, అంటే ఇలా ఇలాంటిది ఉండదు. ఇక ఇలాంటి ఈగలు అనేది తయారు చేసినటువంటి తేనె కాదు, మనకు ఈగల నుంచి వచ్చిన తేనె కావాలి మనకు. అంటే ఇవి మకరందాల నుంచి వచ్చిన తేనెకి మన కంపెనీ నుంచి దొరికేది మాత్రం అది మకరందాల నుంచి, అంటే చెట్ల యొక్క పూల నుంచి వచ్చే తేనె అయితే కాదు. మనకు కావాల్సినది ప్రకృతి సిద్ధంగా న్యాచురల్, అంటే మనకు ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క మొక్కలు, చెట్లు, ఇవన్నీ పువ్వులు పూసినప్పుడు ఆ తేనె అనేది తేనెటీగలు పోయి తీసుకొచ్చి ఒక కాడ నిల్వ చేస్తాయి. దాన్ని మన మనుషులు పోయి ఆ తెట్టలన్నీ కట్ చేసుకొని వచ్చి పిండుకొని అమ్ముకుంటున్నారు. ఇందులో నుంచి కొంచెం తీస్తున్నాను. ఇది ప్యూర్ ఆర్గానిక్ తేనె అనేది. ఇది వచ్చేసి ఒక కంపెనీ, ఇది మన కంపెనీ వేరే వేరే ఉంటుంది. ఇందులో ఎలాంటి ఔషధం అనేది ఉండదు. ఇందులో ఇది తినడము వ్యర్థము. కంపెనీ తేనె అనేది అవి, ఇది పేన సంవత్సరం తీసుకొచ్చినటువంటి తేనె. ఇది తేనె కూడా ఎంత మాగితే అంత మంచిది. ఇక్కడ వచ్చేసి చూడడానికి మన తేనెకు దానికి కొంత తేడా ఉంటుంది, కానీ చెప్పేది ఏంటంటే మన తేనె వాడడం వల్ల అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి, బలము కలుగుతుంది, శరీరం కాంతివంతంగా మారుతుంది, ఎలాంటి జబ్బుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మన లోకల్ తేనె, అంటే మనకు చెట్ల నుంచి వచ్చినటువంటి ఈగల నుంచి వచ్చినట్టు తేనె. మరి ఇందులో పుట్టలలో పెట్టే తేనె వేరే ఉంటుంది. పుట్టలు చాలా పెద్ద పెద్ద తెట్టెలు ఉంటాయి, 7 తెట్టెల వరకు పుట్టలు ఉంటాయి. ఇప్పుడు చిన్న తెట్టెలు ఉంటాయి, అవి కళ్ళలో వేసుకున్నటువంటి తేనె. అది అంటే అది కంటి లోపల పొరలు కానీ మస్కలు కానీ పూర్తిగా తగ్గిపోతుంది ఒక్కొక్క డ్రాప్ కనుక మనము రాత్రి పడుకునే ముందు వేసుకుంటే. మరి ఇప్పుడు ఈ యొక్క తేనెల గురించి మీరు కొంత తెలుసుకున్నారు. ఇది నెయ్యి. నెయ్యి కూడా ఒక 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పోతే దాని యొక్క రంగును, వాసనను కోల్పోతుంది. అంటే స్వచ్ఛంగా అది చాలా శక్తివంతంగా మారుతుంది. అయితే ఈ తేనెకు నెయ్యికి సంబంధం ఉన్నటువంటి మూలికలు ఇక్కడ చూడండి. ఇది షోర్ తెల్ల కలిజీరు. ఈ తెల్ల కలిజీరు అనేది దీన్ని పునర్నవ అంటారు. ఈ మధ్యలో కిడ్నీ సమస్యలతోటి, క్రియాటిన్ సమస్యలతోటి ఎందరో ఇబ్బంది పడుతున్నారు. మరి నిజమైన తెల్లగలీరు ఇది పునర్నవ అంటారు. దీన్ని సంస్కృతంలో శశిపాటికి అంటారు. ఇది గణపత్రం కలగది, ఇట్లా గరుకుదనం ఉంటది. నిజమైన తెల్లగలీరు ఇట్లా గుత్తి ఆకారంలో పూతలు వస్తాయి. ఇట్లా ఈ సెంటర్ లోపల ఆకు వచ్చేసి ఈ విధంగా ఆకులు ఉంటాయి, ఇంకా పెద్దగా కూడా వస్తాయి ఇట్లా ఆకులు. అయితే ఇవి ఎండినాక ఈ విధంగా పెరుగుతుంటాయి, ఈ విధంగా మారుతుంటాయి. ఇక్కడ ఇంత పెద్ద గుత్తి అనేది ఇట్లా తెల్లగలీరుకు ఉంటుంది. ఇది ఇవి స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇట్లా కాడ కూడా కొంత మెత్తడి శాతం కొంత ఉంటుంది. అయితే దీని యొక్క వేర్లు ఇవి ఈ విధంగా, ఇంకా ఈ బొటనవేలుతోటి కూడా వస్తాయి వేర్లు. మరి ఇది కిడ్నీ క్రియాటిన్ ఉన్నవారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని కనుక కషాయం కనుక రోజు కొద్దిగా కషాయం పెట్టుకొని తాగుతూ ఉంటే కిడ్నీ క్రియాటిన్ సమస్య, లివర్ ఫంక్షన్స్, అంటే లివర్ కూడా డ్యామేజ్ అయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా అందరికి పసకలు అవుతాయి. ఆ పసకల నుంచి కూడా మీకు ప్రసాదిస్తుంది ఈ తెల్ల గలీర్ అనేది, పునర్నవ అనేది. ఈ నాసారా బట్టిని అందరూ తెల్ల గలీర్ అని చిత్రీకరిస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ఇది సైడ్ ఎఫెక్ట్ వస్తుంటుంది. ఇది వ్యాధిని తగ్గించకపోను, ఆల్రెడీ తల బరువుగా మారుతుంది. దీని ద్వారా కంటి లోపల ఊసులు, అంటే పూస వస్తుంటుంది. దీనికి వచ్చేసి దీని యొక్క పూత కానీ, పూత బయటికి ఇట్లా సింగల్ గా వైట్ పూత వస్తుంది. ఈ సింగల్ పూత వస్తుంది ఇట్లా.
దీని యొక్క విత్తన సామాగ్రి అంతా వచ్చేసి ఇగో ఈ లోపల ఉంటుంది. ఇగో దీని యొక్క విత్తన సామాగ్రి ఇందులో ఉంటుంది, దీని విత్తనాలు అంటే. అయితే మనము ఇట్లన్నా మనకో ఆ లోపల విత్తనాలు అంటే ఈ విధంగా వస్తాయి. అయితే దీన్ని గడ్డి జాతి మొక్క. ఇది నాసారపు గడ్డి అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఇది నాసారపు గడ్డిని తెలియని వారంతా పునర్నవ్ అని దీన్నే వండుకొని తింటారు. దీనికి ఒక ఏర్లు వచ్చేసి ఈ విధంగా పీచు వస్తుంది ఇట్లా. ఇది ఇంతకు మించి ఉండదు. ప్రతి సంవత్సరం చనిపోయి పుడతాయి, కానీ నిజమైన గలీర మాత్రం ఆ విధంగా ఉండదు. ఈ పునర్నవ్ వచ్చేసి మీరు పక్కకే మీరు పోల్చుకోండి. ఇక్కడ ఈ విధంగా ఒరిజినల్ కు గడ్డికి తేడా ఉంది కదా. ఇక్కడ ఇలా మెత్తడి శాతం ఉంటుంది, కానీ ఇందులో గరుకు శాతం ఉంటుంది. మరి ఇది నిజంగా ఈ గలిజర్ అనేది మీరు ఉపయోగించుకున్నట్టయితే చాలా రకాల జబ్బులు అనేటివి పోతాయి. అలాంటి మీకు ఎప్పటికీ జబ్బులు సోకకుండా ఈ గలిజర్తో కూడా సాధ్యమవుతుంది. ఈ యొక్క గలిజర్ను దీన్ని నమిలినట్టయితే కారము, చేదు, వగరు రుచులు గలది. ఇది వెగడతనం ఉంటుంది. దీన్ని అందే విధానము పెసరపప్పులో కానీ బీరకాయ కూరలో కానీ వండుకోవాలి. కొన్ని ఆకులు తెంపుకొని, గిన్నె ఆకులు తెంపుకొని పెసరపప్పు 80% ఉడికినాక ఈ ఆకులు అందులో వేసేసి చిన్నగా స్టవ్ను చిన్నగా పెట్టుకోవాలి. తుక్కనే ఉడికిపోయినాక ఆ కూర అనేది తయారైనాక దాన్ని మీకు తిన్నట్టయితే మీకు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాంటి మన ముఖం పైన ముడతలు అన్ని శాశ్వతంగా తొలగిపోతాయి ఈ ద్వారా. అయితే దీన్ని మనము ఇందులో ఎర్ర గలియర్ ఉంటుంది. ఇక్కడ ఈ కాడ అనేది ఎర్రగా వస్తుంది ఇట్లా. ఇది తెల్ల గలియర్న, ఇది తెల్లది, ఇది ఎర్రది. ఇక్కడ చూడండి, దీని కాయలు వచ్చేసి ఈ విధంగా కాయలు అనేటివి కాస్తాయి. ఇట్లా ఎర్ర గలియర్కి ఇట్లా కాయలు వస్తాయి. ఇట్లా ఆకులు దీనికి దగ్గర పోలికలు ఉంటాయి. మరి ఇది పితాశయం అంటే రక్తపిత్తం. లెట్రిన్ రక్తం పోయినప్పుడు దీన్ని మనము కూర వండి పెట్టినట్టయితే ఆ రక్తపిత్తం అనేది మనకు సెట్ అయిపోతుంది. అంటే ఇక రక్తం లెట్రిన్ పోయేవారు బంద్ అయిపోతుంది. ఈ విధంగా విత్తనాలు అనేటివి ఇట్లా అవుతాయి. ఇట్లా దీని విత్తనాలు ఈ విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఇందులో మళ్ళా ఈ రెండో జాతి అంటే నాసారపు గడ్డిలో ఎర్రది, దీన్ని కూడా పునర్నవం అనుకుని పిలుస్తుంటారు. దీని పూత వచ్చేసి కొద్దిగా ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది, లైట్గా, బాగా కాకుండా. దీని కాళ్ళు లైట్గా ఎరుపు వస్తాయి. ఇట్లా ప్యూర్ ఎరుపు కాకుండా. ఇప్పుడు మీకు ఈ గడ్డి లోపల తెల్లదండం పచ్చగా వస్తుంది. ఈ ఎర్రదాంతో వచ్చేసి కొద్దిపాటి డార్క్ రెడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, కొద్దిపాటి తేడా ఉంటుంది, కొంచెం తేడా. దీని ఆకులు దాని ఆకులు మళ్ళీ దగ్గరనే ఉంటాయి. ఇట్లా రెండింటి ఆకులు చూడండి, ఇక్కడ ఎర్రదాన్ని తెల్లదాన్ని దగ్గర పోలికలు ఉంటాయని కొద్దిపాటి రెడ్. అయితే ఈ గడ్డి జాతి మొక్క తెలియక అందరూ పునర్నవ్ అని అంటుకొని తింటున్నారు. దీన్ని తినకపోవడము మంచిది, కానీ తిన్నవారిని మనము ఏమనరాదు. సోషల్ మీడియా పుణ్యమాని ఈ రోజు ఈ నకిలీయే ముందుకొచ్చి దీన్నే వండుకుంటట్టు చేశారు సోషల్ మీడియాలో. అయితే మీకు ఇంకొకటి అటక మామిడి అంటారు. ఇగో దీన్ని కూడా కొందరు పునర్నవ్ అని చెప్పుకుంటున్నారు. మరి ఇది శరీరము ఒళ్ళంతా వాపులు, లివర్ వాపున్నప్పుడు ఈ యొక్క అటక మామిడి మొక్కను ఈ ఆకులు కషాయం పెట్టుకొని తాగినట్టయితే మీకు ఆ ఉబ్బులు, వాపులు, లివర్ సంబంధించిన సమస్యలు మొత్తం తొలగిపోతాయి. లేదంటే కూర వండుకొని తినచ్చు ఎండుమిర్చితోటి. ఈ విధంగా కనుక మీరు వీటిని ఉపయోగించుకున్నట్టయితే, అంటే ఉప్పు లేకుండా దీని యొక్క పథ్యం ఆ కూరలో కానీ కషాయం కనుక మనము తాగినప్పుడు కానీ ఉప్పు అనేది ఆ రోజు మనము వేసుకోవద్దు. మనము తెల్లన్నం తినడం ఇంకా శ్రేష్టకరము. ఈ విధంగా కనుక వారంలో 2 రోజులు కనుక చేసినట్టయితే ఎలాంటి శరీరం లోపల ఉబ్బులు, వాపులు అన్ని పూర్తిగా నివారించబడతాయి ఈ యొక్క అటక మామిడితోటి. దీని యొక్క పూత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా దీనికి కాయలు వస్తాయి. ఈ విధంగా కాయలు వస్తాయి. ఇవన్నీ బట్టలకు అతుక్కుంటాయి. ఇట్లా శరీరానికి కూడా రోమాలకు కూడా అంటుకుంటాయి ఇవి కనుక వేస్తే. అయితే ఈ విధంగా మీరు అటక మామిడిని కూడా ఉపయోగించుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఇక తేనె అల్సర్కు అంటే ఈ పేగుపూత వ్యాధి, పేగుపుండు, మరి దాన్ని అల్సర్కు ఉపయోగించుకునే విధానము సింపుల్ గా ఒక చిట్కా. ఇట్లా ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒక గ్లాసు నీళ్ళు ఇక్కడ వరకు పోయండి, నింపండి. వాటర్ నింపిన తర్వాత ఒక కాయను కట్ చేసి ఈ నీళ్ళలో నానబెట్టండి రాత్రిపూట. ప్రొద్దున యథావిధిగా ఒక చెంచాతోటి ఆ ఒక్కలు తీసేసి పక్క పెట్టేసి వాటితో మనకి అవసరం లేదు. 2 స్పూన్ల తేనె ఇందులో వేసేసి కలుపుకొని
ఇట్లా పరిగడుపున తాగండి. ఇట్లా మీరు వారం రోజులు కనుక తాగినట్టయితే ఈ ఛాతీల మండడము, పుల్లటి తెనుపులు ఇవన్నీ పూర్తిగా నివారించబడతాయి. ఛాతీలో మండుకుంటూ వాళ్ళకు ఓన్లీ నోట నీళ్ళుతుంటాయి, అది కూడా పూర్తిగా నివారించబడుతుంది. మొన్న మోతక పువ్వు సమయం వచ్చినప్పుడు ఇగో ఇలాంటి మోతక పువ్వు, ఇది పసుపు కలర్ మోతక పువ్వు, ఆ పక్కన వచ్చేసి మన ఎరుపు కలర్ మోతక పువ్వు. ఈ సమయాల ఈ తేనె అనేది మనకు మంచి శ్రేష్టకరంగా ఉంటుంది. ఆ సమయాల సేకరించిందే ఈ తేనె. అప్పుడు ఈ ఒక కింట 20 కిలోల తేనెను మేము తీసుకొచ్చి పెట్టాము. ఇది అన్ని రకాల ఔషధాలకు బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనము ఈ మోతక పువ్వు టైంలో తేనెను సేకరించుకుంటే అది చాలా శ్రేష్టకరమండి. పలాశ నుంచి వచ్చినటువంటి మకరందాల నుంచి వచ్చినటువంటి తేనె చాలా శ్రేష్టకరం, యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ఈ యొక్క తేనెతోటి రోజు బాగా లావుగా ఉన్నవారు చల్లటి నీరు అంటే రాత్రి కుండలో పొట్టి ఇలాంటి కొత్త కుండ తీసుకోరు, ఒకటి ఈ కుండ నిండా నీళ్ళు నింపుకొని పొద్దున లేవగానే దగ్గర ఒక గ్లాస్ తీసుకొని ఒక 2 చెంచాల తేనె వేసుకొని పరిగడుపున మీరు తాగినట్టయితే కొద్ది రోజులు మీరు చేసేసరికి క్రమక్రమేణా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థమైన నీరుతో తొలగిపోయి మీరు ఆయురారోగ్యాలతోటి గట్టిగా ఉంటూ శరీరం అంతా స్ట్రాంగ్ అవ్వుకుంటూ మీ యొక్క ఒంట్లో నీరు తగ్గిపోయి మీరు లావానికి తగ్గిపోతారు. శరీరం పైన మొటిమలు, ముడతలు, శరీరము యవ్వనంగా ఉండాలి, మంచి చక్కటి రంగు ఉండాలి అనుకున్న వారు ఇలాంటి నాటి ఆవు నెయ్యి, కొంత మాగినటువంటి నెయ్యిని తీసుకొని ఇలాంటి పసుపు కలర్ మోదక పువ్వుని తీసుకొచ్చుకొని మొత్తము ఈ విధంగా ఈ బొటిమలన్నీ తీసేసి అప్పుడు మీరు ఈ విధంగా లేహ్యపాకంగా తయారు చేసుకోండి. నాటి ఆవు నెయ్యి పోసుకొని ఇట్లా ఇది నేను సంవత్సరం కింద తయారు చేసి ఉంచాను. ఇది ఇప్పుడు వాడాల. దీన్ని రోజు ఒక ఉసిరికాయంత పరిమాణం పరిగడపని తింటూ మంచి పచ్చి ఆవు పాలైన పర్లేదు, దేశవాళీ ఆవు పాలు తీసుకొని రోజు ఒక గ్లాసు పాలు మరగబెట్టి వాటిని చల్లార్చి రోజు ఒక గ్లాస్ తాగుతూ మీరు చప్పిటి భోజనం కనుక చేసినట్టయితే ఒక 40 రోజులు ఇచ్చేసరికి శరీరంలో ఉన్నటువంటి జబ్బులు అన్ని తొలగిపోయి శరీరం కాంతివంతంగా మారడము యథార్థం. ఇక చివరగా ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే నిజమైన తెల్ల కల్లేరును మీరు ఈ విధంగా గుర్తుపట్టుకొని తెచ్చి ఉపయోగించుకొని మీరంతా ఆయురారోగ్యాలు ఉంటారని కోరుకుంటున్నాను. వాటి యొక్క విత్తనాలు ఇవి. విత్తనాలు వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉంటాయి. ఇట్లా విత్తనాలు నల్లగా వస్తాయి. ఇట్లా గుత్తుడే అన్నట్టు మనకు విత్తనాలు అన్నట్టుగా మనం ఇట్లా ఒక గుత్తి తెంపితే ఇలా ఇన్ని విత్తనాలు వెళ్తాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా గుత్తులు వస్తాయి. ఒక్కొక్క దానిలా విత్తనాలు ఉంటాయి. మీరు కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఇలాంటి లావాటి ఏర్లు తీసుకొచ్చుకొని ఒక ఇంచు కట్ చేసుకొని వీటిని మంచిగా ఇలాంటి ఒక కొత్త కుండ తీసుకొచ్చుకొని ఇందులో పాలు పోసి పైనుంచి గుడ్డ కట్టి ఈ ముక్కలు అందులో వేసి ఇలాంటి ఒక ప్రమిదలు ఇట్లా బోర్లించి చిన్న మంట పైన 1 గంట నుంచి 2 గంటల వరకు దీన్ని స్లిమ్లో ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత వాటిని తీసి మళ్ళా గాలికి ఎండబెట్టుకోండి, లేదంటే ఎండలో ఎండినా ఏం పర్లేదు. దీన్ని రోజు సాయంకాలం పూట కంటి సమస్యలు ఉన్నవారు, ఈ లోపల శుక్లాలు కానీ నరాల లోపల మన చూపు సరిగా ఉండని వారు, మసకలు వచ్చేవారు, ఇలాంటి సమస్య ఎవరికైతుందో వారు నీళ్లు పోసి ఒక నీళ్ళ చుక్క వేసి దాన్ని మంచి గన్నం తీసి ఆ గన్నాన్ని రాత్రి పడుకుంటప్పుడు ఇల్లొక్క కందిపప్పు ఒక్కంత ఇల్లొక్క కందిపప్పు ఒక్కంత వేసుకొని పడుకున్నట్టయితే ఎలాంటి నేత్రదోషములైనా పూర్తిగా నివారించి మీ మంచి చక్కటి చూపు వస్తుంది. ఆకాశంలో సంచరించేటువంటి దాన్ని కూడా ఇక్కడి నుంచి చూడవచ్చు, అంతటి దివ్య దృష్టిలో వస్తుంది. ఈ విధంగా మీరు ఆచరించుకుని బాగుంటారని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సూచిస్తాం. ధన్యవాదాలు.